ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తరువాత మీ ప్రార్థనవసతలు నాకు పంపించండి. వాటన్నిటినీ ప్రేయర్ బుక్లో రాసి నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 22వ కీర్తన 26వ వచనము. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్నాశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారనే మాటను నీకు వాగ్దానంగా ఇస్తున్నారు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కొన్ని సమస్యలు గుండా నువ్వు వెళుతున్నావు కదా. అది కొంతమంది మనుష్యులతో అవ్వచ్చు, లోక సంబంధమైన అధికారులతో అవ్వచ్చు, సాతాను క్రియలతో అవ్వచ్చు. ఏ విషయంలో అయినా సరే దేవుడు నీకు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని దగ్గర ఆ సమస్యను పెట్టి నువ్వు మౌనంగా ఉండు. నువ్వెప్పుడైతే దేవుని చేతికి అప్పగించి నువ్వు మౌనంగా ఉంటావో నీ యొక్క తగ్గింపును బట్టి నువ్వు తృప్తి పొందుతావు. ఆమెన్. అంటే నీ సమస్యకు దేవుడు పరిష్కారాన్ని ఇస్తారు. ఆమెన్. ఈరోజు నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధిలో, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావు, ఆయన సన్నిధికి నువ్వు దగ్గరవుతూ ఉన్నావు. నిన్ను నువ్వు తగ్గించుకుని ఎంత దీనుడుగా నీవు ఉంటున్నావో నిన్ను ఎరిగిన నీ తండ్రి నీకిస్తున్న వాగ్దానం ఇది. నీవు తృప్తిపరచబడబోతూ ఉన్నావు. ఆమెన్. తగ్గించుకో. అన్ని విషయాల్లో తగ్గింపు కలిగి బ్రతుకు. దేవుడు నిన్ను హెచ్చించే దినము నీ జీవితంలో నువ్వు రాబోతూ ఉంది. నువ్వు ఆనందించబోతూ ఉన్నావు. ఆమెన్. సూర్యుడు ఆయన అంటూ ఉన్నారు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. ఆయనను వెతకడం అంటే ఆయన చిత్తానుసారంగా జీవించడం, ఆయన వాక్య ప్రకారం బ్రతకడం. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య ఎక్కడ నుంచి ఈ దైవికమైన దేవుని మాట నీ చెవిలో పడిందో, ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నువ్వు నాతో ఉండు, నేను నిన్ను సంతోషపరుస్తానని. ఏ విషయంలో ఇది నా వల్ల కాదు ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ఇంత ఇబ్బంది ప్రభువా, నువ్వు బాధపడుతున్నావో వాటన్నిటి విషయంలో దేవుని సహాయం నీకు అందబోతూ ఉంది. నువ్వు దేవుణ్ణి స్తుతించబోతూ ఉన్నావు. ఆమెన్. ఇది సజీవమైన దేవుని వాగ్దానం. ఇది మనుష్యులు ఇస్తున్న మాట కాదు. ఇది నువ్వు ఆయనను స్తుతించే పరిస్థితులు దేవుడే నీకు కలగజేయబోతూ ఉన్నాడు. ఆమెన్. అందుకే చూడండి ఒక మాట, మీ హృదయము తెప్పరిల్లి నిత్యము కూడా బ్రతుకుతుందంట. కొంతమంది అంటారు కదా, నా మనస్సు బాగాలేదండి, నా ప్రాణం బాగాలేదండి అంటారు. అవును కదా. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏదైతే నీ జీవితంలో నువ్వు బాగాలేదనుకుంటున్నావో వాటన్నిటినీ తిరిగి దేవుడు బాగుపరచబోతున్నాడు. హల్లెలూయా. నీ బిడ్డల జీవితం కొరక, నీ భర్త గురించా, నీ గురించా, భవిష్యత్తు గురించా, ఏ విషయంలో అయితే నువ్వు బాగాలేదు నా స్థితి అని అనుకుంటున్నావో ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నేను బ్రతికించబోతున్నాడు ఆయన. నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్ని విషయాల్లో నువ్వు ప్రభువుని నమ్ముకున్న ఆయన మీద నువ్వు ఆధారపడు. సమస్తమును కూడా దేవుడు చక్కబెట్టి నిన్ను గొప్ప స్థితిలో ఆయన ఉంచబోతూ ఉన్నాడు. నీ కుటుంబం బాగుపరచబడబోతూ ఉంది. నీ బిడ్డలు గొప్ప స్థితిలో ఉండబోతూ ఉన్నారు. ఆయనను నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. ధైర్యంతో ఉండు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.